హలో ఆల్, నేను మీ నవీన్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. చాలా రోజుల తర్వాత ఇలా నేను ముందుగా వచ్చి ఒక క్లాస్ చెప్పడానికి వచ్చానండి. ఇక్కడ నుంచి ప్రతి వారం నా నుంచి ఒక వీడియో మీ వరకు వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఆ టాపిక్స్ అడగండి, అవి నేను క్లియర్ చేస్తాను. ఇంతవరకు నేను ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారో ఏకపైన కూడా అలానే నేను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఎకానమిక్స్ నుంచి ఇన్ఫ్లేషన్. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎలా వస్తుంది, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటి, ఇవన్నిటి కోసం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ప్రతి కంట్రీ ఒక ఎకానమిక్ స్టేటస్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇన్ఫ్లేషన్, తెలుగులో ద్రవ్యోల్బణం. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో మనం డెఫినేషన్ రూపంలో తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్, ఇట్ ఈస్ రైజ్ ఇన్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద కంట్రీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మనకి డెఫినేషన్ ఏం చెప్తుంది అంటే, ఒక కంట్రీలో వస్తువులు మరియు సేవల ఒక ధర కొంత కాలక్రమంకి దాని యొక్క ధర పెరిగిపోతే అప్పుడు మనకు వచ్చే స్టేటసే ఇన్ఫ్లేషన్. ఈ ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ని మనం ఇంకా సింపుల్ ఫేలో నేర్చుకుందాం. నేను ఒక కంట్రీ అనుకోండి, నాకున్న 2 ఆర్మ్స్లో ఒక ఆర్మ్లో మనీ ఉంది, ఇంకొక ఆర్మ్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంది. ఇప్పటి వరకు ఈ మనీకి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకు దొరికాయి. ఇప్పుడు సడన్గా ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ఒక ధర పెరిగిపోతే ఈ మనీకి ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ దొరకవు, కాబట్టి ఈ మనీ ఒక వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఒక ఆర్మ్లో ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగిపోయి, దానివల్ల ఇంకొక ఆర్మ్ ఒక మనీ వాల్యూ డిక్రీజ్ అయింది. దీన్ని ఇంకా మీకు సింపుల్గా చెప్పాలి అంటే, టూ 2014లో మిస్టర్ ఎక్స్ అనే వ్యక్తి 2014లో మార్కెట్కి వెళ్ళి వాడి దగ్గర ఉన్న 100 రూపాయలకి బాస్కెట్ నిండుగా 7 కమోడిటీస్ పర్చేజ్ చేశాడండి. కమోడిటీస్ అంటే సరుకులు. 7 సరుకులు కొన్నాడు. లైక్ ఇంటికి కావాల్సిన డైలీ నీడ్స్, మినపప్పు అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, అలా 7 కమోడిటీస్ కొన్నారు. ఈచ్ ఆ టైంలో తనకి 1 kg దొరికిందండి. 7 కమోడిటీస్ ఈచ్ 1 kg మీన్స్ 7 into 1 7 kgs పర్చేజ్ చేయగలిగాడు 100 రూపీస్కి. ఇదే మిస్టర్ ఎక్స్ 2024లో అదే 100 రూపాయలకి అదే బాస్కెట్ పట్టుకొని వెళ్ళి అదే షాప్కి వెళ్ళి 7 కమోడిటీస్ సేమ్ ఏదైతే 10 years బ్యాక్ పర్చేజ్ చేశారో అవే పర్చేజ్ చేశారు. కాకపోతే ఈసారి ఆ 100 రూపాయలకి ఒక్కొక్క కమోడిటీ తనకి 500 grams వచ్చింది. సో ఓవరాల్గా 7 into 500 grams మాత్రమే పర్చేజ్ చేయగలిగాడు. అరౌండ్ 3.5 kg మాత్రమే కొనగలిగాడు. సో ఇక్కడ ఏం జరిగింది, 2014లో 100 రూపాయలకి 7 కమోడిటీ ఈచ్ 1 kg సంపాదించుకొని 7 kgలు పర్చేజ్ చేయగలిగాడు. 2024 ఎగ్జాక్ట్గా 10 years తర్వాత అదే 100 రూపాయలకి అవే కమోడిటీస్ సగం మాత్రమే పర్చేజ్ చేయగలిగాడు. ఇక్కడ అవే కమోడిటీస్ చేంజ్ అవ్వలేదు, అదే షాప్, అదే బాస్కెట్, అదే 100 రూపాయలు, ఏమీ చేంజ్ అవ్వలేదు. చేంజ్ అయ్యింది ఏంటి అంటే, ఈ 100 రూపాయలు ఒక వాల్యూ. ఒకప్పుడు 100 రూపాయలకి 7 kgలు వస్తే ఇప్పుడు 100 రూపాయలకి 3.5 kgలు వస్తుంది. సో ఈ 100 రూపీస్, ఈ మనీ ఒక వాల్యూ అనేది డిక్రీజ్ అయింది. సో మనీ ఒక వాల్యూ డిక్రీజ్ అయ్యి కమోడిటీస్ ఒక ప్రైస్ పెరిగితే ఈ కండిషన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. మనం టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్ టైప్స్ బేస్డ్ ఆన్ రేట్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రైసెస్ అయితే ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types అండి. అదే బేసిస్ ఆఫ్ కాజెస్ అనుకోండి 2 types. బేసిస్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రైసెస్ అయితే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్, రన్నింగ్ ఇన్ఫ్లేషన్, గెలోపింగ్ ఇన్ఫ్లేషన్. అదే బేసిస్ ఆఫ్ కాజెస్ అయితే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు మనం ఈ టైప్స్ కోసం ఇండివిజువల్గా మనం తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్లో సెకండ్ కేటగిరీ బేసిస్ ఆన్ కాజెస్లో ఉన్న 2 సబ్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అండ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కోసం తెలుసుకుందాం. ముందుగా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాక్టికల్లీ మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో
మనకి ఎకనామిక్స్లో ఎంత మనం ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్గా మనం డీల్ చేస్తామో అంత బాగా మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో దీనికోసం కొన్ని అజంప్షన్స్ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ని అజంప్షన్ తీసుకుంటున్నాను. ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో కేవలం ఒకే షాప్ ఉంది, ఒక షాప్ కీపరే ఉన్నాడు, అండ్ 5 మాత్రమే పాపులేషన్ ఉన్నారు. కేవలం ఆ ఊర్లో 5 మాత్రమే ఉన్నారు, ఒక షాపే ఉంది, అండ్ ఒక షాప్ కీపరే ఉన్నారు, అండ్ ఏమి కొనాలన్నా వీడి దగ్గరే కొనాలి. సో ఈ ఒక అజంప్షన్ని మీరు పరిగణలో తీసుకుంటే ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి. సో ఎవ్రీడే ఈ 5లో 2 ఆ షాప్కి వచ్చి కేక్స్ పర్చేజ్ చేస్తారు. ఈ 5లో 2కి కేక్ తినే అలవాటు ఉంటుంది. సో ఎవ్రీడే వచ్చి ఆ షాప్ కీపర్ దగ్గర ఈచ్ 20 రూపీస్ ఇచ్చి కేక్ పర్చేజ్ చేసుకొని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. సో అలాగా నడుస్తూ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మిగతా 3కి కూడా కేక్ తినాలని ఆలోచన వచ్చింది. ఇంతవరకు లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, రైజ్ ఇన్ ఇన్కమ్ అవ్వచ్చు, అలానే వీళ్ళు ఒక టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ కూడా మారచ్చు. సో ఈ కండిషన్స్ వల్ల వీళ్ళు కూడా ఇదే షాప్కి వచ్చి వీళ్ళు కూడా కేక్ని అడుగుతారు కావాలి అని. ఎప్పట్లానే రోజుకి 2 కేక్స్ మాత్రమే స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు. బికాస్ వాడి దగ్గరికి వచ్చేది కేవలం 2 కస్టమర్స్ మాత్రమే, అండ్ వాడికి వచ్చేది 40 రూపీస్ మాత్రమే. కానీ అందరూ వెళ్ళి సేమ్ కమ్యూనిటీ కావాలని అడగడం వల్ల షాప్ కీపర్ ఏం చేస్తాడంటే ఈ కేక్ ధరని ఈచ్ 30 రూపీస్ చేసేస్తాడు. సో ఆ షాప్ కీపర్ నమ్మకం ఏంటంటే ఈ కేక్కి ఇంత డిమాండ్ ఉంది కాబట్టి ఈ అవుట్ ఆఫ్ 5లో ఎవరు 2 కూడా నా కేక్ని 30 రూపీస్ చేసినా కొనడానికి వస్తారు అనే నమ్మకంతో హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో పెంచేస్తారు. సో అతను అనుకున్నట్టే ఈ 5లో 2 వెళ్ళి ఈచ్ 30 రూపీస్ ఇచ్చి కొనేస్తారు. ఇకపై షాప్ కీపర్ రోజు కేక్స్ తెచ్చినప్పటికీ దాని ధర 30 రూపీస్ మాత్రమే పెడతాడు. సో ఇక్కడ ఏం జరిగింది ఈ ఎగ్జాంపుల్లో, ముందు 20 రూపీసే ఉండేది, కానీ జనాల ఒక టేస్ట్ ప్రిఫరెన్స్ పెరిగిపోయి వాళ్ళ ఇన్కమ్ లెవెల్ పెరిగిపోయి వాళ్ళు కొత్త వస్తువుల పైన, అంటే వాళ్ళకి ఇంతవరకు అలవాటు లేని వస్తువుల పైన వదిలి కొత్తగా అలవాటు నేర్చుకొని వాళ్ళు కూడా ఆ కేక్ అనే కమ్యూనిటీని డిమాండ్, అసలు ఇంతవరకు దానికి డిమాండ్ లేదు, 2 కేక్స్ 2 వచ్చి కొంటున్నారు, కానీ ఇప్పుడు అదే కమోడిటీ ఆ 2 కేక్స్కి 5 వచ్చి అడిగేసరికి షాప్ కీపర్ అబ్రప్ట్గా ప్రైసెస్ రైజ్ చేసేయడం వల్ల దాని యొక్క ప్రైసెస్ అనేది పెరిగిపోతుంది. ఈ ఎగ్జాంపుల్ వల్ల మీకు ఏం అర్థమైంది అంటే ఇక్కడ మనకి గూడ్స్ అనేది కేక్, సో దీని యొక్క డిమాండ్ ముందు లేదు, జస్ట్ లైక్ అప్పట్లానే 2 వస్తాయి, 2 సేల్ చేసేస్తున్నాడు, అయిపోయింది. కానీ ఒకేసారి మిగతా వాళ్ళందరికి కూడా సేమ్ గూడ్స్ కావాలి అని అడగగాన అప్పుడు దీని డిమాండ్ పెరిగిపోయింది. సో దీని డిమాండ్ పెరగడం వల్ల, కేక్ ఒక డిమాండ్ పెరగడం వల్ల షాప్ కీపర్ ఆ కేక్ ఒక ప్రైస్ని పెంచేశాడు. సో ఇక్కడ ప్రైస్ రైజ్ అయ్యింది దేని వల్ల, బికాస్ ఆఫ్ డిమాండ్ పెరగడం వల్ల. సో డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ పెంచేశారు కాబట్టి, సో డిమాండ్ వల్ల ప్రైస్ ఇన్ రైజెస్ అయింది కాబట్టి, సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్నే మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, అంటే డిమాండ్ పుల్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ని, డిమాండ్ పుల్ చేస్తుంది ఇన్ఫ్లేషన్. సో అంతవరకు ఇన్ఫ్లేషన్ లేదు, ఇన్ఫ్లేషన్ అంటే రైజ్ ఇన్ ప్రైసెస్. సో మామూలుగా రైజ్ ఇన్ ప్రైసెస్ లేదు, కానీ ఇక్కడ డిమాండ్ క్రియేట్ చేయడం వల్ల ప్రైసెస్ రైజ్ అయింది. సో దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ని మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కోసం తెలుసుకుందాం. ఇందాకలానే సేమ్ ఏ ఎగ్జాంపుల్తో మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ తెలుసుకున్నాము, ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ తోటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కూడా స్టడీ చేద్దాం. సేమ్ అజంప్షన్, ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో కేవలం 5 పాపులేషన్ మాత్రమే ఉన్నారు, ఒక షాప్ ఉంది, ఒక షాప్ కీపరే ఉన్నాడు, ఆ షాప్ కీపర్ రోజుకి 2 కేక్ అమ్ముతున్నాడు, ఈచ్ కేక్ కాస్ట్ 20 రూపీస్. ఇదంతా ఒక సినారియో. ఆ ఊర్లో కేవలం 2 మాత్రమే హ్యాబిట్ ఉంది, కేక్ తినే హ్యాబిట్. సో డైలీ వాళ్ళిద్దరు వస్తారు, ఈచ్ 20 రూపీస్ పే చేసి షాప్ కీపర్ దగ్గర 2 కేక్స్ పర్చేజ్ చేస్తారు, అండ్ షాప్ కీపర్ 40 రూపీస్ తీసుకుంటాడు. ఇది మనం ఇంతవరకు తెలుసుకున్నాం. కానీ ఆ కేక్ వెనకాతలు ఉన్న స్టోరీ ఏంటి అంటే
అంతవరకు ఆ కేక్ తయారు చేయడానికి దాని యొక్క రా మెటీరియల్స్, దాని యొక్క ప్రాసెసింగ్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత పడేది అంటే, సపోజ్ కేక్ తయారు చేయడానికి ఆ మైదా 5 రూపీస్ అయ్యేది, మైదా రాట 5 రూపీస్ అయ్యేది, క్రీమ్ 3 రూపీస్ అయ్యేది, షుగర్ 4 రూపీస్ అయ్యేది, ఫ్యాక్టరీ కాస్ట్ 2 రూపీస్ అయ్యేది, ట్రాన్స్పోర్టేషన్ 1 రూపీ అయ్యేది. అంతా కలిపితే 15 రూపీస్ పడేది. ఏది ప్రొక్యూర్మెంట్ ప్రైస్, పర్చేజ్ ప్రైస్ ఇంత పడేది. ఇక్కడ నుంచి షాప్ కీపర్ తీసుకొని 5 రూపాయల లాభం వేసుకొని 20 రూపీస్కి అమ్మేవాడు ఆ ఊర్లో. సో ఇది సినారియో. సో వాడికి 15 రూపీస్కి వస్తుంది, వాడు 20 రూపీస్కి అమ్ముతున్నాడు. ఈచ్ 5 రూపాయల లాభం, ఓవరాల్గా 20 కేక్ మీద 10 రూపాయల లాభం తెచ్చుకునేవాడు. సో ఇంతవరకు ఇది జరిగింది. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగింది అంటే, ప్రతి రా మెటీరియల్ మీద కొంత ప్రైసెస్ రైజ్ అయ్యాయి. అంటే ఆ కేక్ తయారు చేయడానికి పట్టే రా మెటీరియల్ ప్రాసెసింగ్ కాస్ట్ పెరిగింది. లైక్ మైదా 5 రూపాయలు ఉండేది, ఇప్పుడు 6 రూపాయలు అయింది. క్రీమ్ 3 రూపీస్ కాస్త 4 అయ్యింది. షుగర్ 6 రూపీస్ అయింది. ఫ్యాక్టరీ అంటే లేబర్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కలిపి అదొక 4 రూపీస్ అయింది. ట్రాన్స్పోర్టేషన్ 5 రూపీస్ అయ్యింది. సో అంతా కలిపితే 25 రూపీస్ అయ్యింది. సో 25 రూపీస్ అయ్యింది. ఈ 25 రూపీస్ ఇప్పుడు షాప్ కీపర్ వెళ్ళి 25 రూపీస్ కేక్ పర్చేజ్ చేసుకొని ఆ ఫ్యాక్టరీ దగ్గర నుంచి కానీ హోల్సేలర్ దగ్గర నుంచి కానీ తీసుకొని ఇప్పుడు దాన్ని వీళ్ళు రిటైల్గా అమ్మాలి. సో 25 రూపీస్కి అమ్మడం వల్ల సో వాడు లాభం 5 రూపాయలు వేసుకొని ఈచ్ కేక్ని 30 రూపాయలకి అమ్మడం మొదలెట్టాడు. ఈచ్ కేక్ని 30 రూపాయలకి అమ్మడం మొదలెట్టాడు. సో అగైన్ వీళ్ళకి హ్యాబిట్ ఉంది, రోజుకి వెళ్ళి కేక్ పర్చేస్. సో వీళ్ళు వస్తారు, వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ 20 రూపీస్ ఇస్తారు. బట్ ఈసారి 20 రూపీస్కి ఆ కేక్ రాదు. ఎందుకంటే దాని యొక్క ప్రాసెసింగ్ కాస్ట్, ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల షాప్ కీపర్కి అది 25కి రావడం వల్ల షాప్ కీపర్ దాని కాస్ట్ 30 రూపీస్ పెట్టాడు. సో యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు వెళ్ళి 30 రూపీస్ ఇచ్చి ఈచ్ 30 రూపీస్ ఇచ్చి 2 కేకులు తీసుకుంటారు. సో ఇంతవరకు వీళ్ళకి 20 రూపీస్కి ఒక కేక్ వచ్చేది, ఇప్పుడు 20 రూపీస్కి ఆ కేక్ రావట్లేదు. మీన్స్ ఆ 20 రూపీస్ ఒక వాల్యూ అనేది తగ్గింది బికాస్ ఆఫ్ ప్రైసెస్ రైజ్ అవ్వడం వల్ల. అండ్ ఇక్కడ ప్రైసెస్ రైజ్ అయ్యింది బికాస్ ఆఫ్ కాస్ట్, ఇన్పుట్ కాస్ట్. ఇందాకలా ప్రైసెస్ రైజ్ అవ్వడానికి కారణం పీపుల్ డిమాండ్ క్రియేట్ చేశారు కాబట్టి ప్రైసెస్ రైజ్ అయ్యింది. నేను ఈ సినారియోలో ప్రైసెస్ ఇక్కడ ఎవరు డిమాండ్ క్రియేట్ చేయలేదు, వీళ్ళు ముగ్గురు అలానే ఉన్నారు, వీళ్ళిద్దరు మాత్రమే యాజ్ ఇట్ ఈస్ పర్చేజ్ చేయడానికి వచ్చారు. కానీ ఇక్కడ వీళ్ళకి ప్రైస్ రైజ్ అవ్వడానికి కారణం ఇన్పుట్ కాస్ట్ పెరిగింది. సో ఇలా ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల ఓవరాల్గా ప్రైసెస్ రైజ్ అయ్యింది. సో ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల ప్రైసెస్ రైజ్ అవ్వడం వల్ల మనీ వాల్యూ డిక్రీజ్ అయిపోయింది. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్నే మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. లైక్ కాస్ట్ పుష్ చేసింది ఇన్ఫ్లేషన్ లేదు అక్కడ. ఈ ఇన్పుట్ కాస్ట్, ప్రాసెసింగ్ కాస్ట్ వల్ల ఇన్ఫ్లేషన్ని పుష్ చేసింది. ఇందాకలా అక్కడ ఇన్ఫ్లేషన్ లేదు, కానీ డిమాండ్ ఇన్ఫ్లేషన్ని పుల్ చేసింది. సో అందుకే దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అన్నారు, దీన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అన్నారు. సో ఇక సింపుల్గా మీకు ఈ 2 ఇన్ఫ్లేషన్స్ కోసం మీకు అర్థమైంది అనుకుంటాను. చూసారు కదా, ఎకనామిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్లో సింపుల్ వేలో నేను చెప్పడం జరుగుతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.